ఈరోజు భాగ్యనగర్లోని ఏఎస్ రావు నగర్లో గల బిఎంఎస్ కార్యాలయంలో వారు రాష్ట్రీయ తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మనం వీడికి జనంగొంత ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో కార్మికులు కానీ ఇటు లారీ డ్రైవర్లు ఇతరత్ర డ్రైవింగ్ వృత్తి నిర్వహించే ప్రతి ఒక్కరిని ఏం సమస్యలు ఉన్నాయి, వారు ఏ సమస్యలను అనుభవిస్తున్నారు, వారికి ఉన్న పరిస్థితులు ఏంటి అని చెప్పి మనము తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీరు, మీ పేరు? నా పేరు శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి గారు బిఎంఎస్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ. బిఎంఎస్ తెలంగాణ సెక్రటరీ. లారీ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్. లారీ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. వీరు ఇక్కడ ఉన్నారు. వీరితో మనం మాట్లాడి కార్మికులు ఏ సమస్యలు అయితే అనుభవిస్తున్నారో వీరి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీధర్ రెడ్డి గారు. అంటే మీరు ఒక బిఎంఎస్ నాయకుడిగా ఇటు ఆటో కార్మికులు కానీ ఇటు మీరు లారీ అసోసియేషన్ కన్వీనర్ అంటున్నారు కాబట్టి లారీ డ్రైవర్లు కూడా ఏ విధమైన సమస్యలు అనుభవిస్తున్నారు? వందల కిలోమీటర్ నుంచి లారీ డ్రైవరు జర్నీ చేసుకుంటూ వస్తాడు. ప్రతి జిల్లాకు ఒక అసోసియేషన్ ఆఫీసులు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద హైదరాబాద్ రాజధానికి లారీ పార్కింగ్ లేదు. మొన్న ఎలక్షన్లలో దొంగ హామీల కింద ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆటోనగర్ లారీ పార్కింగ్ ఉన్నదాన్ని మళ్ళీ టెంపరీ అని చెప్పి సృష్టించాడు. దాన్ని ఇప్పుడు మేము పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఇంత పెద్ద నగరానికి వివిధ జిల్లాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లు స్వేచ్ఛగా పడుకుంటాను. పార్కింగ్ హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి దాదాపు సప్లై సరుకులు రవాణా విషయంలో చాలా సరుకులు అవసరం పడుతుంది. అంటే సరుకుల రవాణా నిమిత్తం వేలాది లారీలు వస్తూ ఉంటాయి. అది యాక్చువల్గా లారీ పార్కింగ్ జాగానే ఇంతకు ముందు ఇక్కడ టీఎస్ఏఎస్సి ఆటోనగర్. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెంపరీ అని చెప్పి మొన్న ఎలక్షన్లో ఓట్ల కోసం బలవంతంగా అక్కడ పంపించారు. ఇప్పుడు మేము దాన్ని పర్మనెంట్ చేయాలి ఇది అని కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. అంటే ఎలక్షన్ సమయంలో అక్కడ ఉన్న దాన్ని ప్రైవేట్ జాగాలో ఉంటే వాళ్ళతో బలవంతంగా ఖాళీ చేయించారు. మాకు మంచిగా జరిగిందని మేము కోరుకుంటున్నాము. దాన్ని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం దాన్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ కూడా ఒక నిర్దేశితమైన స్థలం లేదు కాబట్టి ఏర్పాటు చేసేందుకు. అదేవిధంగా అంబర్పేటలోని తోహాస్ ల్యాండ్ ఉండే దాన్ని అప్పటి ఉన్న బీఆర్ఎస్ మినిస్టర్ మహేందర్ రెడ్డి ఒక ముస్లిం వ్యక్తికి 99 years లీజ్ రాసిచ్చిండు. దాన్ని మేము పోయి హైకోర్టులో కొంచెం స్టే చేయడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు స్టే వెకేట్ చేయించి ఇప్పుడు కబ్జాలో వాళ్ళు ఉన్నారు. దాన్ని కూడా గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని వందల కిలోమీటర్ల నుంచి వచ్చే డ్రైవర్లకి పడుకోవడానికి అది ఆల్రెడీ 40 ఎకరాలు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు స్థలంలో కొంచెం పోగా ఇంకా 9 ఎకరాలు మిగిలింది. దాన్ని కూడా తెలంగాణ లారీ ఓనర్లకు అందించవలసిందిగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అంటే దాని మీద స్టే తీసుకురావడం జరిగిందా మీరు ఆల్రెడీ? ఒకసారి స్టే తెచ్చినాం. దాన్ని స్టే వెకేట్ చేయించినప్పుడు కూడా దాన్ని స్టేని మళ్ళీ వెకేట్ చేయించి వాళ్ళ కబ్జాలో ఇప్పుడు లారీ పార్కింగ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ పోతున్నాయి ఆ డబ్బులన్నీ? ప్రైవేట్ వ్యక్తులు. గవర్నమెంట్ 99 సంవత్సరాలు లీజ్ ఏ విధంగా రాసి ఇచ్చింది వాళ్ళకి. ఇవన్నీ మేము ద్వారా మేము అడగడానికి రెడీ అవుతున్నాం. ఓకే. ఇంకా అదేవిధంగా ఇప్పుడు మిగతా ఆటో కార్మికులు కానీ మిగతా డ్రైవర్లు కానీ అనుభవిస్తున్న సమస్యలు ఏమైనా మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ అని చెప్పేసి బస్సులన్నీ ఫ్రీ చేసిండు. ఆటో కార్మికులకు ఇస్తాన 12,000 రూపాయలు ఇవ్వట్లేదు. ఎలక్షన్ కోడ్ అని చెప్పి మొన్నటిదాకా ఆపిండు. సంవత్సరానికి రోజు 1,000 రూపాయలు సంపాదించుకునే వ్యక్తి ఎలా దినసరి కూలి. అటువంటిది నువ్వు సంవత్సరానికి 12,000 ఇస్తే ఏ మూలకైతాయి? నెలకు 1,000 రూపాయలు ఇస్తున్నావు నువ్వు. మరి దానికి వారికి వేరే విధంగా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. దానికోసం మీరేమైనా అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో మీరేమైనా కార్యాచరణ రూపొందిస్తున్నారు? అంటే మొన్న
మొన్న లాస్ట్ టైం మినిస్టర్ దగ్గర పోయినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఆయన ఏం మాట్లాడలేకపోతుండు. ఎలక్షన్ల తర్వాత రమ్మన్నాడు కాబట్టి రేపు 11వ తారీఖు 12వ తారీఖు మేము మినిస్టర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అంటే ప్రభుత్వ పరంగామైనా మీకేమైనా వ్యతిరేకత అంటే ఈ ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం సహకరించకపోతే మీరేమైనా ఇంకా వేరే ఏదైనా అది మా పెద్దల సలహా మేరకు కార్యాచరణ ముందు ప్రకటిస్తాం.